హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని ఎవరైతే ఉన్నారో ఈవిడకి సంబంధించి అనవసరంగా సజ్జలను లాగారు అని చెప్పేసి ఇప్పుడు సజ్జల పరువు నష్టం దావా కేసు వేశాడు. అది కూడా ఒక ఫేమస్ పెద్ద దినపత్రిక మీద వేశాడు. అదేవిధంగా టీడీపీ సభ్యుడి మీద ఒక వ్యక్తి మీద వేశారు. ఇద్దరు పెద్ద తలకాయలే, చాలా పెద్ద ఇష్యూగా దీన్ని మార్చాడు సజ్జల. అయితే ఈ హీరోయిన్ విషయంలో ఆయన పేరు ఎందుకు వచ్చింది, సజ్జల పేరు, ఆయన ఎందుకు ఇంత సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు అని చెప్పి చూద్దాం. ఎందుకంటే సజ్జల మీద ఇదే కాదు, అనేక ఆరోపణలు వచ్చాయి. గతంలో వేరు వివాదాల్లో కూడా సజ్జల పేరు బయటకు వచ్చింది. గత ప్రభుత్వంలో సజ్జల ఎంత కీలకమైన వ్యక్తి అందరికీ తెలిసిందే. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అదేవిధంగా వైసీపీలో ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ మొత్తం జగన్ చేసే నిర్ణయాలన్నింటిలో కూడా ఈయన పాత్ర ఉంటుంది. అదేవిధంగా ఈయన చెబితేనే పనులు జరిగేవి. ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఆయన చూపించాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆయన ప్రతి విషయంలో కూడా అంటే పర్సనల్ వ్యవహారాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి కొన్ని పంచాయతీలు చేశాడని చెప్పేసి గతంలో అనేక విషయాల్లో ఆయన సంబంధించిన వాదనలు అయితే కొన్ని వచ్చాయి. మనం దువ్వాడకు సంబంధించిన దాంట్లో చూసాం, ఆయన దగ్గర పంచాయతీకి వెళ్ళింది 2-3 సార్లు పంచాయతీ అయింది అని చెప్పి. అయినా సరే సజ్జల మాటలు ఆ దువ్వాడ లేకపోతే ఆయన ఫ్యామిలీ పట్టించుకోలేదా ఏమో కానీ చివరికి దానికి కావాల్సిన రచ్చ అయితే జరిగింది. అది ఆల్రెడీ మనం వేరే వీడియోలో మాట్లాడాం. దాంతోపాటు అనేక విషయాల్లో కూడా సజ్జల గారు కొన్ని నిర్ణయాలు పాస్ చేయడము, అక్కడ ఆ నియోజకవర్గాల్లో కానీ ఆ నాయకుల లైఫ్లో కానీ వాటికి సంబంధించి కొన్ని యాక్టివిటీస్లో ఈయన ఉండటం అనేది ఒక కీలకమైన పరిణామంగా జరుగుతూ వచ్చింది గత ప్రభుత్వంలో. అలాగే ఈ విషయంలో కూడా సజ్జల గారి పాత్ర ఎంతో ఉంది అని చెప్పేసి ఒక పత్రిక ఆర్టికల్స్ అయితే రాసింది. నిజానికి కాదంబరి జత్వాని ఎవరైతే ఉన్నారో ఈవిడికి సంబంధించి మొట్టమొదట న్యూస్ రాసిన పత్రిక వచ్చేసి ఈనాడునే. ఈనాడులోనే చాలా పెద్ద ఆర్టికల్ అయితే వచ్చింది. దాంట్లో సజ్జల పేరును వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దట్టు ఈ సజ్జల పంచాయతీ తీర్చాడు అంటే ఈ కేసు ఏదైతే ఉందో ఆవిడ సజ్జన్ జిందాల్ మీద పెట్టిన కేసుని పంచాయతీ చేయడం కోసం ఇక్కడికి ఎవరైతే ఆయన రిక్వెస్ట్ చేయడము ఈ ప్రభుత్వాన్ని, దాంతో ఈ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు దాన్ని డీల్ చేయడానికి ముందుకొచ్చి ఆ విధంగా సజ్జల ఈ ఎవరైతే విద్యాసాగర్ ఉన్నాడో ఈ కేసు పెట్టిన వ్యక్తి, ఆ విద్యాసాగర్ను ఉపయోగించుకొని ఆవిడ మీద కేసు పెట్టించి ఎస్పీని పంపించి అరెస్ట్ చేయించి ఇదంతా కూడా సజ్జల ఆదేశాలతో జరిగింది అన్నట్లుగా ఆ వార్త అయితే ఉంది. అయితే దీంట్లో కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఒకవేళ సజ్జల స్థాయి వ్యక్తి కానీ దీంట్లో లేకపోయి ఉంటే ఇది జరిగేదేనా? అంటే ఒక వ్యక్తిని 15 మంది పోలీస్ ఆఫీసర్లు అదేవిధంగా ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి అక్కడి దాకా వెళ్ళి ఆవిని పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసేంత విద్యాసాగర్ అనే ఒక మామూలు చిన్న స్థాయి పొలిటీషియన్ ఉండే కెపాసిటీ ఉందా అనే ప్రశ్న నేను ఆల్రెడీ ఈ విషయాన్ని గురించి వేరే వీడియోలో ప్రశ్నించాను. మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రశ్న అయితే వస్తుంది. పెద్ద స్థాయి తలకాయలు ఏమి లేకుండా ఇంత పని అయితే జరగదు. ఏదో ఒక సర్పంచో లేకపోతే మాజీ సర్పంచో లేకపోతే జెడ్పీటీసీయో ఎస్పీలకు ఆర్డర్లు వేసి పోండి అంటే పోరు. అదంత సామాన్యమైన విషయం కాదు. పెద్ద వ్యక్తులు ఉంటేనే పోతారు అనేది ఇక్కడ లెక్క. కాకపోతే ఆ పెద్ద వ్యక్తి సజ్జల గారా లేకపోతే మరో వ్యక్తి అనేది తేల్చాల్సింది పోలీసులే, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. అయితే ఇప్పుడు సజ్జల గారి మీద ఆరోపణ అయితే వచ్చింది. అయితే దీన్ని బేస్ చేసుకొని టీడీపీ శ్రేణులు విపరీతంగా దీన్ని సర్క్యులేట్ చేయడంతో పాటు టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విమర్శలు చేస్తూ వచ్చారు. సజ్జల గారిని మొదటి నుంచి కూడా టీడీపీ నాయకులు అలాగే జనసేన నాయకులు కూడా సకల శాఖ మంత్రి అని ఆయనకు పేరు కూడా పెట్టేశారు. ఏ శాఖకు సంబంధించిన విషయమైనా సరే ఈయన వెల్లడిస్తాడు, ఆ శాఖ మంత్రులు వెల్లడించరు. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఆ శాఖకి సంబంధించి ఏ పనులు చెప్పరు, ఈయనే చెప్తూ ఉంటాడనమాట. అందుకని ఆయనకు ఆ పేరు పెట్టారు. సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన్ని ఎట్లా విమర్శిస్తున్నారంటే, అంటే ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఇట్లా స్వలాభాల కోసం మహిళలను లోబర్చుకొని చివరికి ఈ విధంగా వాళ్ళ జీవితాలను ఆగం చేస్తారన్నట్లుగా ఆయన వివిధ విమర్శలు అయితే అనేక మంది నాయకులు చేశారు. అందులో టీడీపీకి సంబంధించిన ఒక కీలకమైన నాయకుడు, పెద్ద నాయకుడు ఉన్నారు. ఆయన ఎవరయ్యా అంటే వర్ల రామయ్య గారు. ఆయన పోలిట్ బ్యూరో సభ్యుడు, టీడీపీకి కీలకమైన నేత. సో ఈయన కూడా అలాంటి విమర్శలు సజ్జల మీద చేయడంతో ఇప్పుడు ఏమైందంటే సజ్జల ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు. దీంట్లో ఈ టాపిక్లో నాకు ఏ సంబంధం లేదు, అయినా సరే నన్ను ఇన్వాల్వ్ చేశారు, సో ఇప్పుడు మీరు నాకు క్షమాపణ చెబుతారా లేకపోతే డబ్బులు కడతారా అన్నట్లుగా వాళ్ళ మీద పరువు నష్టం దావా కేసు అయితే వేశాడు, వర్ల రామయ్య గారి మీద అదేవిధంగా ఆ దినపత్రిక మీద. సో రెండింటి మీద ఆయన కేసు అయితే వేయడం జరిగింది. బహుశా ఆయన ఏదైనా పంచాయతీ చేసి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు అయితే వీళ్ళు చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ చేయకపోతే మాత్రం వీళ్ళు దానికి ఆ శిక్షకి అయితే రెడీ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇవి ఇందులో జరుగుతున్న పరిణామాలు అన్నమాట. సో సజ్జల అయితే తనని బలవంతంగా లాగారని చెప్పేసి ఆయన ఆరోపణ. కానీ మరి ఈ కేసులో చూస్తే అనేక డైమెన్షన్స్ ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం లేదు అని చెప్పడానికి ఎంత మాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే ఆవిడ జత్వాని ఎవరైతే ఉన్నారో ఈవిడ ఏదో ఈ విధంగా హనీ ట్రాపులు చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి సాక్షి పత్రికలో కూడా ఆర్టికల్స్ వస్తున్నాయి. కానీ ఆమెను చూస్తే
ఆవిడ ఆల్రెడీ డాక్టర్, ఫిజియోథెరపీ కావచ్చు, ఇలాంటి అనేక విషయాల్లో ఎక్స్పీరియన్స్ ఉండి ఆవిడ జర్నల్స్ కూడా పబ్లిష్ చేసిన వ్యక్తి. ఆర్టికల్స్ కొన్ని జర్నల్స్లో పబ్లిష్ చేశారు. సో అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అదేవిధంగా ఆవిడ పేరెంట్స్ కూడా ఒక మంచి ఉన్నతమైన కుటుంబం అనమాట చెప్పాలంటే. అలాంటి కుటుంబంలో ఉన్న వ్యక్తి. ఆమె కూడా ఆల్రెడీ వాళ్ళ స్టేట్కి సంబంధించి ఒక మిస్, అది అందాల పోటీలు ఉంటాయి కదా, సో మిస్ గుజరాత్ సంథింగ్ అట్లా వచ్చినట్టుంది. ఈ విధంగా ఆవిడకంటూ లైఫ్లో ఒక మంచి అచీవ్మెంట్స్ అయితే ఉన్నాయి. నటిగా చిన్న నటే కావచ్చు, కానీ ఆ అచీవ్మెంట్స్ మాత్రం చాలా పెద్దవే. నిజానికి ఆవిడ నాలెడ్జ్ కావచ్చు, ఆవిడ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ కావచ్చు, ఇవన్నీ గమనించి చూస్తే ఆవిడకి రావాల్సిన స్థాయి, గుర్తింపు అనేది పెద్దదే. కాకపోతే సినిమా హీరోయిన్లు అనగానే వాళ్ళ మీద ఒక చులకన భావం ఉంటుంది కాబట్టి, సో ఆ తరహా చులకన భావంతోనే చూస్తూ ఉన్నారు. నిజానికి హీరోయిన్లు అంటే అది చాలా గొప్ప కళ, గొప్ప స్కిల్. సో దాన్ని, ఆ ప్రొఫెషన్ని కూడా, వాళ్ళు చూపించే స్కిల్ని, ఆ ప్రొఫెషన్ని కూడా ఎంతో గౌరవించాల్సిన పరిస్థితి అయితే ఉండాలి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ప్రపంచం ఎంత మారినా సరే ఒక స్త్రీని ఒక సెక్స్ సింబల్గానో లేకపోతే ఒక బొమ్మలాగానో ఇలాంటి చూడడం అనేది అలవాటైపోయింది, సెక్స్ డాల్గా. ఆ అభిప్రాయంలో మాత్రం ఇప్పటికీ కూడా ప్రపంచంలో మార్పులు అయితే రాలేదు. కాబట్టే ఫెమినిజం ఇంకా ఇంకా దాదాపు 100 ఏళ్ల ఫెమినిజం చరిత్రలో ఇంకా పోరాటం జరుగుతూనే ఉంది. మహిళలు వాళ్ళ హక్కులు, వాళ్ళ సమానత్వాలు అని చెప్పేసి, వాళ్ళకి కావాల్సిన గౌరవ మర్యాదలు అని చెప్పేసి ప్రతి రంగంలోనూ ఇటువంటి పోరాటం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో ఇది ఇప్పుడు మహిళలకున్న పరిస్థితి అనమాట. అయితే దీంట్లో మరి సజ్జల గారి పాత్ర ఏంటి, మరి నిజంగా ఆవిడని ఈ విధంగా ఇబ్బంది పెట్టారా అనేది మరి కోర్టు అయితే ఈ కేసు కూడా సీరియస్గా తీసుకుంది. మన ప్రభుత్వం ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్ళింది. సో ఇది దీంట్లో ఉన్న సంగతులు. సో దీంట్లో వర్లరామయ్య గారి స్టెప్ ఏంటి ఇప్పుడు అనేది ఇప్పుడున్న క్వశ్చన్. ఆల్రెడీ ఆయనకు లీగల్ నోటీసులు అయితే పంపించాడు. సో వర్లరామయ్య గారు ఇప్పుడు తిరిగి ఆయన మీద ఏమైనా మళ్ళీ కేసు పెడతారా, లేకపోతే దానికి బేషరతు క్షమాపణ చెప్పి ఇంతటితోటి క్లోజ్ చేస్తారా ఏంటనేది చూడాలి. ఎందుకంటే టీడీపీ ఇప్పుడు క్షమాపణ చెప్పే పరిస్థితిలో అయితే లేదు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ కాల్ డేటా కూడా బయటికి తీసి ఎవరితో మాట్లాడారు, ఏం చేశారనే ఆధారం కూడా రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏదైతే సిఐడి ఉందో అది వీళ్ళ చేతుల్లో ఉంది. అదేవిధంగా ఆ ఎస్పీలు కూడా అందరూ వీళ్ళు చెప్పినట్టు వినాల్సిందే కాబట్టి, సో ఆ స్కోప్ అయితే వీళ్ళకి ఇప్పుడు దొరికింది. దాంతోపాటు ఆల్రెడీ కొన్ని ఆధారాలు కూడా బయటకు వచ్చినవే కదా. ఇప్పుడు జిందాల్ గారు అలాగే జగన్ ఆ కడప ఏదైతే స్టీల్ ప్లాంట్ ఇనాగరేషన్ ఉందో ఆ ఇనాగరేషన్లో కలవడము, మాట్లాడుకోవడము, ఇవన్నీ కూడా అందరూ చూశారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి వీళ్ళ పాత్ర ఏంటనేది అక్కడ కొద్దో గొప్ప క్లూస్ అయితే అందుతూ ఉన్నాయి. ఇంకా కాల్ డేటాలు ఇక్కడ దాకా వెళ్ళిందంటే మొత్తం బండారం అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మరి సజ్జల గారు అంత ధైర్యంగా ఎందుకు వెళ్ళారు, నిజంగా చేయలేదా మరి అనేది చూడాలి ఇంకా.